హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాల్టి ఈ వీడియో తెలంగాణ ఎలక్షన్స్ గురించి, జీపీ ఎలక్షన్ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవి మూడు కూడా ఒకేసారి నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అలాగే తెలంగాణ సర్కార్ స్పీడ్ గా యుద్ధ ప్రాతిపదికన కొన్ని పథకాలకు సంబంధించి ఫలాలను కూడా రైతులకు అందిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి మిగతా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఎన్నికల కోడ్ మనకు ఈ నెల 15th లోపే రాబోతుంది. అంతకులోపు పథకాలు ఏమైనా బ్రేక్ పడతాయా, లేక ఎలక్షన్ కోడ్ సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి, ఏ తేదీన నిజంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు, అండ్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు కూడా రన్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇక ఎలక్షన్ కోడ్ సంబంధించి మరిన్ని పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఈ నెల 15th లోపే, అంటే మనకు 4 రోజుల్లోనే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చేటువంటి ఆస్కారం 100% కనబడతా ఉంది. దీనికి సంబంధించి తొలి విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహించి తర్వాత జీపీ ఎలక్షన్ వెళ్దామని ప్రభుత్వం అనుకుంటుంది. మొత్తానికి ఈసీ మాత్రం ఒకే దఫాలో ఈ 3 ఎలక్షన్లు కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఛాన్స్ అంటే విడతల వారీగా నిర్వహిస్తే ఈ ఎన్నికలన్నీ కూడా ఒకే అంటే 2-3 విడతల్లో కలిపి ఒకేసారి నిర్వహిస్తే అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ పథకాలు కావచ్చు, గ్రామాల్లో కూడా ఒక కొత్త కళ ఏర్పడతా ఉంది. మొత్తానికి ప్రతినిధులు కూడా ప్రజల చుట్టూ అంటే ప్రజలతోటి మమేకమై అక్కడిక్కడ ప్రజలతోనే అంటే చిన్న చిన్న సమావేశాలు నిర్వహిస్తూ నిమగ్నమయ్యారు. మొత్తానికి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి మిగతా గైడ్ లైన్స్, పర్టికులర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ సూన్ లో ఉంది. మనకు ఒక 4-5 రోజుల్లో, వారం రోజుల్లోపే మనకి ఎన్నికల కోడ్ రాబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని జీపీలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా, అండ్ ఓటర్ లిస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ ఎన్నికల గురించి అండ్ ఎలక్షన్ కోడ్ గురించి అండ్ ఎన్నికల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మిగతా గైడ్ లైన్స్ కోసం మీరు తప్పకుండా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఎన్నికలకు సంబంధించి కాస్త ఆలస్యం అయితే బాగుంటుందా, ఇప్పటికీ ఏకంగా 1 year తర్వాత అంటే సుమారుగా 6 year కాలం గడుస్తూ వస్తుంది. అంటే చాలా సమయం అయింది. అందుకే ఎలక్షన్ కమిషన్ చాలా గరంగరంగా ఉంది, అందుకే వేడిగా ఉంది. కాబట్టి నోటిఫికేషన్ ఏ క్షణమైనా రిలీజ్ అవ్వచ్చు. రిలీజ్ అయినటువంటి వెంటనే మరొక వీడియోతో మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకేనా? సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.